హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో మీకు ఏసీస్ అయితే అందరూ చాలా మంది కొంటా ఉంటారు. బట్ ఏసీ కొన్నాక మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కరెంట్ బిల్. సో కరెంట్ బిల్ అనేది ఇప్పుడు కామన్గా అయిపోయింది. సో ఇప్పుడు రేట్లు కూడా ఎక్కువ పెరిగిపోయాయి కరెంట్ బిల్ కట్టడం కూడా. సో కరెంట్ బిల్ అనేది ఏసీ కొన్న తర్వాత ఒక పెద్ద బర్డన్ అనే చెప్పుకోవచ్చు. సో మెయింటెనెన్స్ పక్కన పెట్టేస్తే కరెంట్ బిల్ అనేది చాలా వరకు ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మన మెయింటెనెన్స్ అదే మన యూజేజ్ ప్రకారం చూసుకున్న ఏది చూసుకున్నా మనకు ఏసీ కొన్నది ఒక ఎత్తు అంటే దాన్ని కరెంట్ బిల్లు కట్టేది ఇంకొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఒకరు 1000 రూపాయలు కరెంట్ బిల్ కడతా ఉంటే అమాంతం ఒక 2500 3000 వచ్చేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా కరెంట్ బిల్ అనేది ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే సర్టైన్ మనం ఏసీ వాడేదాన్ని బట్టి కరెంట్ బిల్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. మనం ఒక గంట సేపు రోజు ఒక గంట సేపు వేసుకున్నా కానీ కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకు ఎక్కువ వస్తుంది అని చెప్పి క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ అలాగే కరెంట్ బిల్ తగ్గించడానికి మనం ఏ టిప్స్ ఫాలో అవ్వాలని చెప్పి క్లియర్గా మనం వీడియోలో అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. సో వీడియోని చివరికి చూడండి. ఫస్ట్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కరెంట్ బిల్ అనేది మేజర్ మనకు ప్రాబ్లం కదా. సో ఫస్ట్ థింగ్ కరెంట్ బిల్ ఎలా సేవ్ చేసుకోవాలో చెప్పే ముందు ఏసీ కొన్నాక మనం రెగ్యులర్గా ఏం చేస్తూ ఉంటాం. సో మనం ఏసీ ఆన్ చేయడం ఇలా వాళ్ళు చెప్పేది ఏంది, ఇన్స్టాలేషన్ చేసిన పర్సన్ ఏం చెప్తాడంటే నార్మల్గా ఒక 24 degrees అలా పెట్టుకొని యూజ్ చేసుకోండి అని చెప్తాడు. కానీ క్లియర్ కట్గా వాళ్ళు అయితే ఏమీ మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇన్స్టాలేషన్ చేసే టైం ఉంటుంది కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం కూడా మీకైతే ఉండదు. అండ్ అలాగే ఇంకొక థింగ్ ఏంటంటే సో చాలా మందికి రిమోట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, రిమోట్ని ఎలా ఆపరేట్ చేయాలో కూడా చాలా మందికి నాలెడ్జ్ అయితే లేదు. సో నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడితే కూడా చాలా మంది డౌట్ అయితే అడుగుతూ ఉంటారు ఎలా ఆపరేట్ చేయాలని చెప్పి. సో ఇలా మీకైతే ఉంటుంది కాబట్టి రిమోట్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకోండి ఫస్ట్ థింగ్. అండ్ అలాగే ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ టిప్ వచ్చేసి ఏసీ ఆన్ చేయడం మనం ఒకవేళ నార్మల్గా ఉన్నాక కానివ్వండి, ఒక మీకు కూలింగ్ కావాలి వెంటనే అంటే చాలా మంది రావడం ఆన్ చేయడం టర్బో మోడ్ పెడతారు. చాలా రిమోట్స్లో టర్బో మోడ్ ఉంటుంది. అంటే అలాగే పవర్ చిల్ మోడ్ ఉంటుంది, ఇలా బూస్ట్ మోడ్స్ ఇలా ఉంటాయి కదా. ఆ మోడ్స్ని ఆన్ చేస్తూ ఉంటారు చాలా మంది. రావడం ఏసీ ఆన్ చేయడం ఆ బూస్ట్ మోడ్లో అయితే ఆన్ చేస్తూ ఉంటారు. సో ఈ ఆన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే చాలా వరకు కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇది బూస్ట్ మోడ్ అంటేనే మీకు అర్థమవుతుంది కదా. పవర్ చిల్ మోడ్ అంటే హై కూలింగ్తో మన ఏసీ అనేది రన్ అవుతూ ఉంటుంది. మనకు అవసరం లే, ఒక 10 minutesలో రూమ్ కూల్ అయిపోతుంది మన ఏసీ. కానీ పవర్ చిల్ మోడ్ పెట్టి ఇంకా దాన్ని స్పీడ్ పెంచాలని చెప్పి మనం అయితే థాట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో పవర్ చిల్ మోడ్లో ఒక 1/2 hour రన్ చేసి మళ్ళీ ఆపేసి మళ్ళీ వేసుకొని మళ్ళీ పవర్ చిల్ మోడ్లో పెట్టుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. సో అలా చేసి మీకు కరెంట్ బిల్ అనేది చాలా వరకు ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అరగంట సేపు మీరు పవర్ చిల్ మోడ్లో పెట్టుంటారు కదా, అప్పుడు కంప్రెసర్ అనేది 2 నిమిషాలకి ఎత్తుకోవాల్సిన కంప్రెసరు 1 నిమిషం కూడా అవ్వక ముందే ఎత్తుకుంటుంది. అండ్ అలాగే హై స్పీడ్లో రన్ అవుతుంది. ఇలా జరిగితే కరెంట్ బిల్ అనేది ఎక్కువ లోడ్ పడడం వల్ల కరెంట్ బిల్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువ వస్తుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఈ పాయింట్ అనేది పవర్ చిల్ మోడ్స్ అత్యవసరం తప్పితే నార్మల్గా అయితే యూజ్ అయితే చేయొద్దు. అవి మీ ఏసీని ఖరాబ్ చేస్తే అండ్ అలాగే ఎక్కువ కరెంట్ బిల్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే వేసి ఇప్పుడు 1 hour ఏసీ వేసాం. సో 1 hour కూల్ అయిపోయింది, మన రూమ్ అనేది చాలా వరకు చిల్డ్గా ఉంది. సో మనం ఎంత పెట్టాం, టెంపరేచర్ 18 degrees పెట్టాం అనుకోండి. మీరు పెట్టేది 18 degrees అనుకోండి. సో 18 degrees పెడితే చాలా చిల్డ్ ఎయిర్ వస్తుంది. అండ్ అలాగే రూమ్ అనేది చాలా త్వరగా కూల్ అయిపోతుంది. వెంటనే ఏసీ ఆపేస్తాం. సో కూలింగ్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఏసీ ఆపేసి మళ్ళీ ఒక అరగంట, ఇప్పుడు సమ్మర్ ఎలా ఉందో చూస్తున్నాం కదా, ఆ ఎండలకి రూమ్ అనేది చాలా త్వరగా హీట్ ఎక్కుతుంది. ఆ హీట్ ఎక్కడం మనం ఒక 1/2 hour అలా కూల్నెస్ తగ్గడం మళ్ళీ ఏసీ ఆన్ చేస్తాం. మళ్ళీ ఆ ఏసీ అనేది హై లోడ్ మీద రన్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ రూమ్ కూల్ చేయాలి కదా. రూమ్ కూల్ చేయాలంటే అది హై స్పీడ్లో రన్ అవ్వాలి. అదే ఇప్పుడు మీరు ఏసీ ఉన్నారనుకోండి, మీరు ఉన్నంతసేపు నిద్రపోతున్నంతసేపు ఏసీ రన్నింగ్లోనే ఉంది. కానీ టెంపరేచర్ అనేది 18లో పెడితే రాంగ్. అది 18లో అంటే చాలా చలి. అసలు 18 degrees అంటే ఎంత చెప్పండి. నార్మల్గా వింటర్ సీజన్లోనే మన రూమ్ టెంపరేచర్ 28 29 అలా ఉంటుంది. అప్పుడే మనం దుప్పట్లు కప్పుకొని కొనుక్కుంటాం చలికి. సో అలాంటిది మనం 18 degrees పెట్టి మన రూమ్లో ఉండాలంటే ఎట్లా ఉండగలుగుతాం? అంత కూలింగ్ మనం తట్టుకోలేం, మన స్కిన్ అస్సలు తట్టుకోలేదు. సో అందుకని చెప్తున్నా, ఖచ్చితంగా 24 degrees పైనే, 24 degrees కూడా వద్దు. సో 27 degrees కానీ 26 degrees కానీ అలా పెట్టుకోండి. సో ఒకవేళ మీకు త్వరగా కూలింగ్ కావాలనుకుంటే అప్పుడు ఒక 24 పెట్టి తర్వాత మీకు కంటిన్యూస్గా రన్ అవ్వాలి ఏసీ అనేది. ఊరికూరికే ఆపి వేస్తామంటే అది కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. ఊరికూరికే ఆపి వేయకూడదు కాబట్టి మీకు ఒక 24 పెట్టి కూలింగ్ వచ్చింది అనుకోండి. కూలింగ్ వచ్చిన వెంటనే 26, 27, 28కి షిఫ్ట్ చేసేయండి. 28 degrees పెట్టారనుకోండి, మీ రూమ్ టెంపరేచర్ 28 degrees ఉంది. ఇప్పుడు సర్టైన్గా మీ రూమ్ టెంపరేచర్ 28 degrees ఉందనుకోండి, ఆ 28 degreesలోనే ఏసీ అనేది మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి ఇన్వర్టర్స్ ఏసీస్ కాబట్టి మీకు అది లో స్పీడ్లో రన్ అయ్యి 28 degreesని మేనేజ్ చేస్తే లిమిట్గా
మీ రూమ్ టెంపరేచర్ అనేది పెట్టుకుంటుంది. సో కావాలంటే మీరు 28 కూడా ఎక్కువ కూలింగ్ ఉందనుకుంటే దాన్ని కూడా పెంచుకోండి, 29 చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు కానీ ఏసీని ఆపడం తప్పు అయితే ఇలా సర్టెన్ డిగ్రీస్లో రన్ చేసుకుంటే చాలా బెస్ట్. అప్పుడు చాలా కరెంట్ బిల్ సేవ్ చేస్తారు మీరు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకుని ఈ పాయింట్ అనేది టెంపరేచర్ సెట్టింగ్ అనేది మస్ట్ మీకు పాయింట్. అది ఖచ్చితంగా టెంపరేచర్ సెట్టింగ్లోనే మీకు చాలా వరకు కరెంట్ బిల్ అనేది సేవ్ అవుతుంది. అండ్ అలాగే ఇంకొక థింగ్ ఏంటంటే చాలా మందికి చిన్న రూమ్ ఉంటుంది. సో 10x10 రూమ్ ఉంటుంది అనుకోండి. సో వాళ్ళు 1.5 టన్ తీసుకుంటారు, కానీ మీకు కావాల్సింది ఏంది 1 టన్ ఏసీ కావాలి, కానీ మీరు తీసుకున్నది 1.5 టన్ ఏసీ. సో ఎప్పుడు కానీ ఇప్పుడు 1.5 టన్ ఏసీ ఒక 10x10 రూమ్కి తీసుకుంటే సరిపోదా అంటే డెఫినెట్లీ సరిపోతుంది. అది ఎక్సలెంట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. మీరు చిన్న రూమ్కి పెద్ద ఏసీ తీసి పెట్టుకుంటే చాలా వరకు బెటర్. ఎందుకంటే ఆ చిన్న రూమ్ కాబట్టి చిటికలో కూల్ చేస్తుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది, చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి మీరు ఇంతకుముందు చెప్పాను కదా పాయింట్ 28 డిగ్రీస్ 29 డిగ్రీస్ అలా పెట్టుకొని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. చాలా పవర్ బిల్ అనేది తక్కువ వస్తుంది. ఇది 1 టన్ తీసుకున్నారు అనుకోండి, 1 టన్ తీసుకుంటే మీకు కూల్ చేయడానికి టైం పడుతుంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఎయిర్ లీక్స్ ఉంటాయి కదా మన రూమ్లో. ఎంత క్లోజ్డ్ రూమ్ అయినా కానివ్వండి ఎయిర్ లీక్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. రూఫ్ ఒక ఎయిర్ లీకే, సో రూఫ్ అనేది హీట్ ఎక్కుతూ ఉంటుంది. సో మన టాప్ పైన ఏం ఫ్లోర్ లేదనుకోండి ఖచ్చితంగా రూఫ్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. మనం మధ్యాహ్నం ఒక చెయ్యి ఇటు పెట్టాం అనుకోండి భలే కాలుతుంది అది రూఫ్ అనేది. సో ఇలా కాలుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రూమ్ని 4 పక్కల నుంచి అటాక్ చేస్తూనే ఉంటుంది సన్ అనేది. సో పైన నుంచి కానివ్వండి, విండో ఉంటే విండో సైడ్ నుంచి కానివ్వండి, ఇలా మనకు ఎటు పక్క నుంచి అయినా రూమ్ని సన్ అయితే మీకు హీట్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి మీకు ఆటోమేటిక్గా రూమ్ కూల్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అది కూల్ అయినా కూడా మీకు సర్టెన్ డిగ్రీస్కి మెయింటైన్ చేస్తూ ఉంటే అది ఇంకా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక థింగ్ ఏంటంటే విండోస్కి సన్లైట్ అనేది డైరెక్ట్గా పడుతూ ఉంటుంది ఒక్కొక్క ఇళ్లలో. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే సన్లైట్ని డైరెక్ట్గా పడనీయకుండా ఏదో ఒకటి అడ్డు పెట్టి ఆపండి. ఎందుకంటే గ్లాస్ అనేది రూఫ్ కంటే చాలా హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఆ గ్లాస్ అనేది ఈ కూలింగ్నెస్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అది హీట్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కూల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా సన్లైట్ అనేది డైరెక్ట్గా పడేటట్టు చూడొద్దు. అండ్ అలాగే ఇంకొకటి రూమ్లో చాలామంది ఐరన్ వస్తువులు పెడతా ఉంటారు. సో బీరువాలు కానివ్వండి, ఇనుప బీరువాలు కానీ ఇలాంటివి పెడతా ఉంటారు. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అవి కూడా హీట్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ అలాగే కూలింగ్ ఉంటే కూలింగ్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అలాగే దాల్పందరం కాడ కూడా ఫ్లోరింగ్ అనేది మ్యాట్గా మీకు నీట్గా ఉంటే అక్కడ కూడా ఎయిర్ లీక్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒక ఫ్రిడ్జ్ తీసుకోండి. ఒక ఫ్రిడ్జ్ అంత కూలింగ్ ఎలా వస్తుంది, ఐస్ గేట్లు కడుతున్నాయి అక్కడ బాటిల్లో, అంత కూలింగ్ ఎలా వస్తుందని చెప్పి అనుకుంటున్నారు మీరు. ఆ ఫ్రిడ్జ్లో మొత్తం ఎయిర్ లీక్ లేకుండా దాన్ని క్లోజ్ చేసాం కాబట్టి అంత కూలింగ్ వస్తుంది. మన రూమ్ కూడా కరెంట్ బిల్ తక్కువ రావాలి అండ్ అలాగే కూలింగ్ బాగుండాలనుకుంటే రూమ్ని సీల్ చేయాలి. ఫస్ట్ థింగ్ సీల్ చేస్తేనే మనకు చిల్నెస్ ఉంటుంది అండ్ అలాగే కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. అది లో స్పీడ్లో రన్ అవుతుంది ఏసీ కూడా. ఇలా మీరు ప్రికాషన్స్ తీసుకుంటే మీరు చాలా వరకు సేఫ్ అయితే అవ్వచ్చు. ఇంకొక థింగ్ ఏంటంటే చాలామంది పైన పెయింట్ వేయిస్తూ ఉంటారు. సో సీలింగ్ వాటర్ ప్రూఫ్ అని చెప్పి అండ్ అలాగే హీట్ అబ్జర్వ్ కాకుండా ఈ రూఫ్కి అది చాలా బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీ మనీ ఉండి చేసుకుంటాం మన రూఫ్ ఎక్కువ లైఫ్ రావాలనుకుంటే ఇది ఏసీ కోసమే కాదు. సో వాన పడేటప్పుడు ఆ రూఫ్ అనేది తేమ లేకుండా వాటర్ అన్ని కిందకు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా మీకు వాటర్ ప్రూఫింగ్ చేయించుకోండి. సో స్లాబ్ అనేది ఎక్కువ కాలం వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ప్రూఫింగ్ పెయింట్స్ కానీ వైట్ పెయింట్ వేయించండి. వైట్ పెయింట్ వాటర్ ప్రూఫ్ అంటే వైటే వస్తుంది, అదే మీరు వేయించుకోండి ఇంకా బెటర్ ఆప్షన్. సో ఇలా కూడా చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా హీట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది ఏసీ అనేది. ఇలా మీకు కరెంట్ బిల్ అనేది చాలా వరకు సేఫ్ అయితే అవుతుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే సో చాలా మంది డౌట్ ఏంటంటే కామెంట్స్ చేస్తూ ఉంటారు ఫ్యాన్ వేసుకోవచ్చా ఏసీ వేసినాక అని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఫ్యాన్ వేసుకోవడం ఒకరికి మంచి అనిపిస్తే ఇంకొకరికి చెడ్డ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫ్యాన్ అనేది అది కూడా కరెంట్ బిల్ అవుతూ ఉంటుంది కదా. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ఆలోచిస్తారు, కానీ ఫ్యాన్ వేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటారా, సో ఏసీ అనేది దాని అంతటా అది పనిచేస్తూ ఉంటుంది, దాని స్పీడ్లో అది పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫ్యాన్ ఆన్ చేస్తామో సో వచ్చే ఎయిర్ని డైరెక్ట్గా ఫ్యాన్ సక్ చేసుకొని రూమ్ అంతా స్ప్రెడ్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి రూమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రూమ్ అంతా కూల్ చేయడానికి ఫ్యాన్ కూడా ఒక మేజర్ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. ఈ 4 వే స్వింగ్ ఉన్నా ఏ స్వింగ్ ఉన్నా కానివ్వండి ఏసీ అనేది 4 పక్కల కూల్ చేయాలంటే దానికి కష్టమే. ఎందుకంటే అది బ్లోయర్ చిన్నది అండ్ అలాగే ఎయిర్ సర్క్యులేషన్ కూడా చాలా తక్కువ వస్తూ ఉంటుంది. నాయిస్ తగ్గించడానికి ఏసీలో స్పీడ్ కూడా తగ్గిస్తూ ఉంటారు కాబట్టి ఇది ఫ్యాన్ వేసుకోవడం చాలా బెటర్. రూమ్ అంతా చిల్డ్గా ఉంటుంది అండ్ అలాగే డైరెక్ట్ ఎయిర్ కూడా మనకు పడకూడదు. సో ఏసీ నుంచి డైరెక్ట్ ఎయిర్ పడ్డది అనుకోండి, ఎవరైనా చిన్నపిల్లలు కొనుక్కున్నా లేదా ఆస్మా పేషెంట్లు ఉన్నా కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. అదే మీరు ఆ ఫిన్స్ని పైకి పెట్టేసి
ఫ్యాన్ ఆన్ చేసుకుంటే ఆ ఫ్యాన్ ద్వారా చిల్నెస్ వస్తుంది, చల్లగా ఉంటుంది రూమ్ అనేది. అలా చాలామంది వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నా కూడా ఫ్యానే వేసుకొని ఏసీ ఆన్ చేసుకోండి. ఏసీ మీకు స్పీడ్ వచ్చేసి 2 స్పీడ్ 3 స్పీడ్ పెట్టండి, హై స్పీడ్ పెట్టద్దు. ఏదైతే బ్లోయర్ స్పీడ్ ఉంటుందో అలా మీరు మెయింటైన్ చేసుకుంటే ఫ్యాన్ వేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే దాంతో నార్మల్గా కూల్ చేయడం కంటే మీకు ఫ్యాన్ వేసి కూల్ చేయడం ఇంకా బెస్ట్ ఆప్షన్. సో ఫ్యాన్ వేసి కూల్ అయిపోయిన తర్వాత ఫ్యాన్ అయితే ఆపుకోవచ్చు. ఇలా కూడా మీరైతే చేసుకొని ఏసీని ఎఫిషియెంట్గా వర్క్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అన్నీ చేసుకున్నాం ఓకే, ఇంకా కూలింగ్ రావట్లేదు అనుకుంటున్నారా? సో కూలింగ్ రాకపోయినా పవర్ బిల్ సేవ్ అవ్వాలన్నా ఇది మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన పని. ఫిల్టర్ ఉంటుంది కదా ఏసీకి, ఎల్జీకి, శాంసంగ్కి, ఇలా మంచి బ్రాండ్స్కి మీకు టాప్లో ఇస్తారు ఫిల్టర్ అనేది. మీకు ఇన్స్టాలేషన్ చేసేటప్పుడే చెప్తారు ఎలా ఫిల్టర్ ఉంటుందని చెప్పి. ఆ ఫిల్టర్ని మస్ట్ అండ్ షుడ్గా తీసి క్లీన్ చేసుకొని పెట్టుకుంటా ఉండండి. వారానికి మీకు ఇంట్లో ఎక్కువ జనాలు ఉంటారు, ఎక్కువ మీకు డస్ట్ వస్తుంది అనుకుంటే మీరు హాల్లో పెట్టుంటే, మేజర్గా హాల్లో పెట్టుంటే వారానికి ఒకసారైనా తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోండి. బెడ్రూమ్స్లో ఉంటే ఒక మంత్కి త్రీ టైమ్స్ అలా 2 టైమ్స్ అలా క్లీన్ చేసి పెట్టుకోండి కంపల్సరీ. ఎప్పుడు కానీ ఆ ఫిల్టర్ బ్లాక్ అయింది అనుకోండి, సో ఫిల్టర్లోకి డస్ట్ వచ్చి అక్కడి నుంచి మీకు లోపల ఫిన్స్కి అయితే వెళ్తూ ఉంటుంది. సో అది ఫుల్ అయిపోయింది అనుకోండి, దాని నుంచి లోపలికి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు మీ రూమ్ కూల్ అవ్వదు, కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది, చాలా టైం పడుతుంది రూమ్ కూల్ అవ్వడానికి. ఇలా చాలా ప్రికాషన్స్ అయితే మీరైతే తీసుకోకపోతే ఏసీ అనేది కూలింగ్ రాదు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో ఆ ఫిల్టర్ క్లీన్ చేసుకోండి. అండ్ అలాగే మీరు చేయలేని పని కూడా ఒకటైతే ఉంది, అదే మీకు గన్ సర్వీస్ చేయించుకుంటా ఉండండి. ఎప్పుడైతే మీరు టెక్నీషియన్ కాల్ చేసి వాటర్ సర్వీస్ అవన్నీ ఫ్రీక్వెంట్గా చేయించుకుంటా ఉండండి. సమ్మర్ ముందు ఒకసారి, సమ్మర్ తర్వాత అయిపోయిన తర్వాత ఒకసారి చేయించుకోండి. సమ్మర్ అయిపోయింది కదా అని చెప్పి ఏసీ వాడిన రోజులు వాడి మూల బారేసి దాన్ని అలాగే వదిలేసారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్కి అది చాలా ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ ఫంగస్ అంతా అలానే ఉండిపోయి, ఆ వాటర్ ఉంటుంది కదా మీకు, వాటర్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది ఏసీలో, అలా ఉండిపోయి అది చాలా ఇబ్బంది అయితే చేస్తూ ఉంటుంది ఏసీని. సో రస్టింగ్ కూడా అందువల్ల వస్తుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. మీరు ఎప్పుడు కానీ ఏసీ వాడేసాం అయిపోయింది ఇంకా వాడమనుకుంటే అప్పుడు కూడా ఒకసారి క్లీన్ చేయించుకోండి, ఏం కాదు. క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకా సేఫ్గా సెక్యూర్డ్గా మీ ఏసీ అనేది ఉంటుంది. ఇవన్నీ చేసాం ఇంకా మాకు ఏసీ కూలింగ్ రావట్లేదు అనుకుంటున్నారా? సో ఇవన్నీ చేసాక కూడా కూలింగ్ రాకపోతే ఫస్ట్ చేసి గ్యాస్ చెక్ చేయించుకోండి. సో గ్యాస్ అనేది మేజర్ రోల్ అయితే మీకు ఏసీలో పనిచేస్తూ ఉంటుంది. ఈ గ్యాస్ లేకపోతే మీకు ఏదైతే కూలింగ్ రావాలో అదైతే రాదు. సో ఎందుకంటే రిఫ్రిజిరెంట్ అనేది మ్యాండేటరీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే కూలింగ్ రావాలనుకున్నారో దానికి. సో ఫస్ట్ థింగ్, గ్యాస్ అనేది తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. సో మీడియంగా మనకి ఎంత ఇస్తారో అంతే ఏసీ గ్యాస్ అనేది ఉండాలి. లేకపోతే ఎక్కువ ఉంటే కూడా ఓవర్ హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే కంప్రెసర్ మధ్యలో ఆగిపోతూ ఉంటుంది, ఒక 10 minutesలోనే ఆగిపోతుంది. ఎక్కువైతే మ్యాక్సిమం పట్టరు, టెక్స్చర్స్ కూడా తక్కువే. మీకు ఒకవేళ గ్యాస్ తగ్గింది అనుకోండి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బయట పైప్స్ ఉంటారు కదా, పైప్స్లో ఐస్ కడతా ఉంటుంది, వాటర్ అనేది ఎక్కువ రాదు. అండ్ ఇంకొకటి థింగ్ ఏంటంటే మీకు అవుట్డోర్ చెక్ చేసుకోలేకపోతే ఎక్కువ గ్యాస్ తగ్గి మీడియం అటు ఇటు ఉందనుకోండి, ఐస్ గేట్లు పడతా ఉంటాయి ఏసీలో నుంచి. ఇది కూడా అబ్జర్వ్ చేస్తుంటారు చాలామంది. ఈ ఐస్ గేట్లు పడుతున్నాయంటే ఏం లేదు, ఆటోమేటిక్గా గ్యాస్ తగ్గినట్టే ఇండికేషన్ అది. సో గ్యాస్ తగ్గితేనే ఐస్ గేట్లు పడడం, ఇలాంటివి ఇంత ప్రయోగాలన్నీ మన ఏసీ మంద చేస్తూ ఉంటుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని గ్యాస్ తగ్గిన వెంటనే చెక్ చేయించుకోండి. ఒకవేళ మీకు లేటెస్ట్ ఆప్షన్స్ అనుకుంటే ఎల్జీ ఇలాంటి వాటిలో మీకు గ్యాస్ తగ్గితే ఇండికేషన్ అయితే వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు ఆటోమేటిక్గా చెక్ చేసుకోవచ్చు. గ్యాస్ తగ్గిందంటేనే అక్కడ ఏదో ప్రాబ్లం ఉందన్నట్టు. నార్మల్గా అయితే గ్యాస్ అనేది మ్యాక్సిమం తగ్గదు, లీకేజ్ లేకపోతే గ్యాస్ అనేది తగ్గడానికి ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి లీక్ కూడా ఐడెంటిఫై చేసుకొని, కోతులు ఎక్కుతున్నాయి మన పైపులు, ఇన్స్టాలేషన్ కాపర్ పైపులు ఉంటాయి కదా, వాటి మీద కోతులు ఎక్కుతున్నా ఏదైనా ఉన్నా కూడా లీకేజ్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. చెక్ చేసుకొని జాగ్రత్తగా ఏసీని వాడుకోండి. సో ఇంతసేపు చూసారు కాబట్టి నా వీడియో మీకు ఒక టిప్ ఇవ్వాలనుకున్నా. ఇది పవర్ సేవింగ్ టిప్ అయితే కాదు, మీ ఏసీని చాలా వరకు లైఫ్ అయితే పెంచుతుంది. ఇది ఒక మైండ్లో పెట్టుకుని ఈ పాయింట్ అనేది జాగ్రత్తగా వినండి. సో ఇన్స్టాలేషన్ చేయించేటప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇండోర్ యూనిట్ లోపల పెడతాం ఓకే, అవుట్డోర్ యూనిట్ అనేది మిద్ది మీద పైన పెట్టేసి కింద ఫ్లోర్ మీద పెట్టేస్తూ ఉంటారు. ఈ ఫ్లోర్ మీద పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే, సో ఎప్పుడైతే మనం వాన పడతా ఉంటుంది కదా, వాన పడినప్పుడు చల్లు కొట్టి వాటర్ అనేవి ఆ ఫిన్స్ ద్వారా లోపలికి అయితే ఎలానో ట్రావెల్ చేస్తాయి. వాటర్ అనేటివి ఎక్కడైనా మీకు ట్రావెల్ చేస్తే ఛాన్స్ అయితే ఉంటుంది. పైన మనం వానలో పెట్టేస్తే లోపలికి వాటర్ పోవడం కామన్ థింగ్. సో ఇలా జరిగినప్పుడు అక్కడ కింద ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ఏసీ ప్లాట్ఫామ్, అక్కడ వాటర్ స్టోర్ అవుతూ ఉంటుంది. వాటర్ స్టోర్ అయితే ఏం ప్రాబ్లం అనుకుంటున్నారు మీరు? సో కంప్రెసర్ ఉండేది ఎక్కడ, ఆ కింద ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఉంటుంది కంప్రెసరు. సో ఆ వాటర్ పోయి ఆ కంప్రెసర్ని తిడేయడం స్టార్ట్ చేస్తుంది, రస్టింగ్ అదే వచ్చేస్తుంది. రస్టింగ్ రావడం స్టార్ట్ అయిందంటే
ఏ కంప్రెసర్ అయినా ఫట్ అని ఎగిరిపోతుంది. కంప్రెసర్ గ్యాస్ లీక్ అయిపోతుంది, రెస్ట్ వస్తే ఫస్ట్ థింగ్ గ్యాస్ అనేది లీక్ అయిపోతుంది, కంప్రెసర్ షట్ డౌన్ ఆగిపోతుంది కంప్రెసర్ అనేది. ఒకసారి కంప్రెసర్ పోతే ఆ రెస్టింగ్కి వారంటీ ఏం చేయదు, ఇంకేం చేయదు. కంప్రెసర్ బాగుండి కాలిపోతేనే వారంటీ అయితే మీకు క్లెయిమ్ అవుతూ ఉంటుంది. రెస్టింగ్ వచ్చిపోయిందంటే వారంటీ రాదు. మీకు కంప్రెసర్ పోయిందంటే హార్ట్ అది పోయిందంటే ఇంకేం చేయలేం కదా. 10-20,000 మీరు ఇన్వెస్ట్ అయితే చేసుకోవాలి మీ ఏసీ మీద. ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం చాలా జాగ్రత్తగా మనం ఏసీ ఇన్స్టాల్ చేసేటప్పుడు అవుట్డోర్ని ఒక నీడలో సన్సైడ్ కిందనో ఇలా పెట్టుకోండి. సన్సైడ్ పైన పెట్టా కూడా డేంజరే. మ్యాక్సిమం ట్రై చేస్తే మీకు నీడలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదు మా ఏసీ పర్ఫెక్ట్గా ఉండాలి, మేము ఒక 2,000-3,000 ఎక్స్ట్రా పెట్టుకుంటాం అనుకుంటే, ఒకవేళ మీకు ఆప్షన్ లేకపోతే పైన షెల్టర్ అయితే దానికి రెడీ చేయించుకోండి. ఇది కానీ చేసుకున్నారంటే మీ ఏసీ రెస్ట్ రావడం కానీ అలాంటివన్నీ చాలా వరకు తగ్గుతాయి. అండ్ అలాగే సీ ఏరియాస్ కానీ సాల్ట్ ఏరియాస్ కానీ ఇక్కడ కూడా చాలా రెస్టింగ్ అయితే ఉంటుంది. అలాంటి ఏరియాలో మీరు నార్మల్ ఏసీస్ అయితే తీసుకోవద్దు. బెస్ట్ క్వాలిటీ బెస్ట్ కంపెనీ ఏసీ తీసుకున్నారంటే మీకు డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఏసీ లైఫ్ కూడా చాలా వరకు ఎక్కువ వస్తుంది. చిన్న ఏసీ తీసుకున్నారంటే బిల్ట్ క్వాలిటీ ఇష్యూస్ వల్ల త్వరగా రెస్టింగ్ వచ్చి పోయేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే స్టాండ్ మీద ఫిట్ చేయించుకోండి. నేల మీద పెట్టద్దని చెప్పాను కదా ఇంతకుముందు. వీలైతే కాదు, కంపల్సరీ స్టాండ్ మీద అవుట్డోర్ యూనిట్ పెట్టాలి. స్టాండ్ మీద పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే వాటర్ వెళ్ళినా కూడా కింద హోల్స్ అయితే ఉంటాయి. ఏదైతే మీరు ఏసీకి ఉంటుంది కదా, ఆ హోల్స్ నుంచి వాటర్ బయట వచ్చేస్తూ ఉంటుంది. హీట్ అయినప్పుడు ఆ తేమ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కానీ స్టాండ్ మీద ఏసీని ఫిక్స్ చేయించుకోండి. అప్పుడు వాటర్ పడ్డ హోల్ నుంచి కిందకు వచ్చేస్తాయి కాబట్టి మీకు ఏసీ అనేది లైఫ్ వస్తుంది. అదే మేడ మీద ప్లెయిన్గా పెట్టారనుకోండి, దానికి స్లోప్ ఉండదు అండ్ అలాగే వాటర్ స్టోర్ అయిపోతుంది. ఇలా మీకు ఇబ్బంది పెట్టి లాస్ట్కి ఏసీ ఖరాబ్ అయిపోతుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇది ఎవరు చెప్పుండ్రు. నేను సర్వీస్ ఇప్పుడు ఉన్న సీజన్లో చాలా సర్వీసెస్ అయిందే కంప్రెసర్ లీక్ అయిపోతున్నాయి రెస్ట్ బట్టి. అందుకే నేను ఈ పాయింట్ని ఇక్కడైతే యాడ్ చేయడం జరిగింది. కొత్త వీడియో కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి నచ్చితే ఖచ్చితంగా ఈ టిప్ని లైక్ చేయండి కంపల్సరీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా మీకు చాలా మెయింటెనెన్స్ టిప్స్ అయితే ఉంటాయి మన ఛానల్లో. అండ్ అలాగే ఎలా కేర్ చేసుకోవాలి, హోమ్ అప్లయన్సెస్ కానీ ఏవి కానీ ఎలా ప్రొటెక్టెడ్గా పెట్టుకోవాలి, ఎక్కువ లైఫ్ రావాలంటే ఏం టిప్స్ పాటించాలని చెప్పి రకరకాల వీడియోలు అయితే ఉంటాయి మన ఛానల్లో. ఒకసారి చూడండి నా ఛానల్ని, మీకు చాలా కంటెంట్ అయితే దొరుకుతుంది. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.